ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సో సెలబ్రిటీలు ఎక్కడుంటే సమస్యలు అక్కడ ఉంటాయి ఈ సంవత్సరం. అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే గురువు అంటే పిఆర్. ఓకే. గురువు అనేవాడు మనం అంటాం జాతకంలో గురుబలం ఉందిరా వాడికి అంటాం. సో గురుబలము అంటే ఎవరైతే ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, సినిమా స్టార్స్ అవ్వచ్చు, పొలిటికల్ స్టార్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు, లేదా బిజినెస్ స్టార్స్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, యూ కెన్ నేమ్ ఇట్. మీరు డబ్బు ఉన్నటువంటి ప్రతి ఒక్కడు రాజభోగి, రాజయోగి కాదు ఇక్కడ రాజభోగి. సో ఈ సంవత్సరం రాజభోగులకు రాజయోగులకు ఇద్దరికి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. దాంట్లో జర్నలిస్టులు ఉండొచ్చు, చివరికి అడుగు తినేవాడి అధ్యక్షుడికి కూడా సమస్యలు ఉంటాయి. అంటే వాడు కూడా వాడి యూనియన్లో పెద్దనే కదా, సో వాడికి కూడా సమస్యలు ఉంటాయి. వాడు కూడా వాడి దృష్టిలో సెలబ్రిటీయే. సో అడుగు తినేవాడి సంఘానికి అడుగు తినేవాడు ప్రెసిడెంట్ కూడా సెలబ్రిటీయే. సో వాడికి కూడా సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం. అంటే దాని అంచనా చెప్పడానికి చెప్తున్నా. సో ఎవడైతే సెలబ్రిటీ ఉంటాడో, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో, ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ గురువు కేతు ఇస్ వెరీ డేంజరస్. అండ్ ఈ సంవత్సరము మనము ఎంత మైదా పిండి తగ్గిస్తే మనకు అంత మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం పైల్స్ ఫిషర్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము ఆడవారి కమాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మగవారికి ఆడవారికి గ్యాప్, అంటే వాళ్ళు డెవలప్మెంట్ తీసుకుంటే మగవాళ్ళు 50లో ఉంటే ఆడవాళ్ళు 90లో ఉంటారు. సో 40% తేడా ఉంటుంది. అంటే మగవాడు 100 రూపాయలు సంపాదిస్తే ఆడవాళ్ళు 140 రూపాయలు సంపాదిస్తారు. సో అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే వాళ్ళకి అభివృద్ధి అనేటువంటిది అంత ఎక్కువ కనిపిస్తుంది. సో మగవాళ్ళను తోసిరాజని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు మన క్రికెట్ టీం గెలిచినట్టే వాళ్ళు అవార్డులు గెలవచ్చు, రివార్డులు గెలవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. రేపు పొద్దున ఈ సంవత్సరం మహిళా రిజర్వేషన్లు ఇంకేమైనా బిల్లులు పెరిగి ఇంకా వాళ్ళకు పర్సంటేజ్ పెరిగితే రేపు పొద్దున ఇంకా వాళ్ళ సీట్లు పెరుగుతాయి. సో వాళ్ళు మగవాళ్ళని తోసి ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైము ఆడవాళ్ళలో కూడా ఈ సంవత్సరం నేర ప్రవృత్తి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనం లాస్ట్ ఇయర్ మీ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే ఇంకో 100% పెరిగే అవకాశం ఈ సంవత్సరం. సో అంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ ఫీల్ అవుతామో ఆ ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కోపాలు తాపాలు అలాగే వస్తాయి. ఒక సామెతనే ఉంది, పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అవుతుంది. సో మనం చేసేటువంటి పనుల వల్ల ఆడవాళ్ళ మీద మగవాళ్ళు చేసే దాష్టికాల వల్ల ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండేటువంటి కంట్రోలింగ్ తగ్గి వాళ్ళు పర్వర్టన్కు దారితీసి ఇంకా ఎంతకైనా తెగించే పరిస్థితిని కల్పించిందే మగవాళ్ళు. సో అలాంటి అందుకని ఏం చెప్తున్నా అంటే నోరు మూసుకొని కాంప్రమైజ్ అయితే మగవాళ్లకు చాలా మంచిది ఈ సంవత్సరము. భార్యల దగ్గర చేతులు కట్టుకొని ఉండండి. సో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం పోనీ అమ్మ నీది నడుస్తుంది తల్లి, నువ్వు నడిపించుకో అని చెప్పండి. సో హోమ్ మినిస్టరే కాదు సీఎం పదవి కూడా ఈసారి ఆడవాళ్ళకే ఇవ్వండి అని చెప్తున్నాను నేను ఇంట్లో. సో అలాంటి సందర్భంలో ఈసారి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించి పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇవి. రాజకీయాల్లో ఈ సంవత్సరము గురువు కాబట్టి ఈ సంవత్సరము కొద్దిగా సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక సౌత్ ఇండియాలో ఒక ముఖ్యమంత్రి మారేటువంటి అవకాశం ఉంది. నేను మాట్లాడే దక్షిణ భారతదేశం. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి బాలీవుడ్లో సంబంధించి ఒక ప్రముఖ హీరోకు అండ్ సౌత్ ఇండియాకు సంబంధించి ఒక ప్రముఖ హీరోకు ఆరోగ్య భంగాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. సో అలాగే ఈ సంవత్సరం జనాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ డిజార్డర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరికి కోపాలు వస్తాయో డివోర్స్కు దారితీస్తాయి. ఒకళ్ళు కోపానికి వచ్చినా ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. భార్య కోపానికి వచ్చింది భర్త కాంప్రమైజ్ కావాలి, భర్త కోపం వచ్చింది భార్య కాంప్రమైజ్ అయితే టెన్షన్ ఉండదు. కానీ ఈ సంవత్సరం గురువు కేతు కాంబినేషన్ అంటే యాంగ్జైటీ డిజార్డర్ వల్ల ఇద్దరు కోపానికి వస్తారు కాబట్టి డివోర్స్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల్లో ఒకళ్ళు కోపానికి వచ్చినా ఒకళ్ళని కాంప్రమైజ్ కావాలి ఈ సంవత్సరము. మీరు తగ్గి ఉండండి, అణిగి మణిగి ఉండండి అని సలహా ఇస్తున్నా. ఓకే గురుగారు, ఇప్పుడు సమస్య కనబడదు. సో హాస్పిటల్కి వెళ్తే అంత బాగానే ఉందమ్మా, సంతానం ఎందుకు కలగట్లేదు మీకు అని డాక్టరే ఆశ్చర్యపోతాడు. వాడికి అన్ని అర్హతలు ఉంటాయి, ఉద్యోగం రాదు. ఇట్లాంటి సమస్యలకి ఏంటి కారణం? అంటే దోషాలా, ఏమన్నా ప్రభావాల, గ్రహ ప్రభావాలు ఏంటి? గ్రహాల యొక్క ప్రభావం. ఉదాహరణ సంతానం లేదు అని మీరు అన్నారు. అవును. మీరు ఉదాహరణ సైంటిఫిక్గా చూసుకుంటే అమ్మాయికి ఎగ్ కౌంట్ కరెక్ట్గానే ఉంటుంది, అబ్బాయికి స్పర్మ్ కౌంట్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ సంతానం ఉండదు. దానికి కారణం నాగదోషం అమ్మాయి జాతకంలో అయితే. ఓకే. సో అబ్బాయి జాతకంలో అయితే పితృదోషం. సో అమ్మాయి జాతకంలో నాగదోషం అంటే దాని అర్థం ఏంటి అంటే చంద్రుడు ఒక స్త్రీ సంతానం కలగాలి అంటే, తల్లి కావాలి అంటే చంద్రుడు తల్లి కారకుడు. ఓకే. ఒక స్త్రీని తల్లిగా చేసేటువంటి రైట్స్ ఎవరికి ఇచ్చారయ్యా శాస్త్రం అంటే చంద్రుడికి. ఓకే. సో ఏ అమ్మాయి జాతకంలోనైతే కేతువు చంద్రుడు కలిసి ఉంటాడో,
లేదా చంద్రుడు మీద శని దృష్టి ఉంటుందో, రాహువు చంద్రులు కలిసి ఉంటారో, కుజ చంద్రులు కలిసి ఉంటారో, 12వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ ఉంటారో, 8వ ఇంట్లో కానీ ఉంటారో, ఎట్ ది సేమ్ టైం హస్బెండ్ జాతకంలో కూడా శుక్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో కేతుతో కలిసి ఉండడము, లేదా శని దృష్టి శుక్రుడి మీద ఉండడము, లేకపోతే వీళ్ళిద్దరు జాతకం భార్యాభర్తల జాతకం 9:5 అవ్వడము, లేదా 6:8, 8:6 అంటే షష్టాష్టకాలు అవ్వడము, 9:5 అవ్వడము, ఏకనాడి దోషం ఉండడము, ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానముకు అర్హతలుండి కూడా సంతాన యోగం ఉండదు. ఓకే ఓకే. సో ఇలాంటి వాళ్ళు రెమెడీస్ చేసుకోవడం వల్ల బయటపడతారు. కొన్నిసార్లు IVF-కు వెళ్ళడం వల్ల బయటపడతారు. ఓకే. ఇంకా లేకపోతే చాలా మంది ఈ జనరేషన్లో సరోగసికి వెళ్తా ఉన్నారు. బట్ సరోగసి చేసుకుంటున్నాము అని ఒక లక్ష్మి మంచు గారు చెప్పినట్టు, ఒక నయనతార గారు చెప్పినట్టు బయటికి చెప్పలేకుండా అదేదో తప్పుడు పని అయినట్టుగా చాలా మంది సెలబ్రిటీలు ఇవాళ సరోగసికి వెళ్ళి పిల్లల్ని కంటున్నారు. అంటే సరోగేట్ మదర్ని పెట్టుకొని కంటున్నారు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో రెమెడీస్ చేసుకోవచ్చు. త్రయంబకేశ్వర్లో పూజలు ఉంటాయి. సో కరెక్ట్ సమస్యను మూలాన్ని కనుక దొరకబట్టినట్లయితే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉద్యోగం అన్ని అర్హతలు ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు. ఉదాహరణ, కొన్ని రాసులకు కరెక్ట్గా 18 సంవత్సరాల వయసులో 19 సంవత్సరాల వయసులో రాహు మహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశ వచ్చినా, కేతు మహర్దశ వచ్చినా, కుజ మహర్దశ వచ్చినా ఆ జాతకులకు, ఆ మనుషులకు ఉద్యోగం దొరకదు. లేదు అన్ని అర్హతలుండి కరెక్ట్గా ఇంకా మనం తింటున్నాము తిండి అనే సందర్భంలో ఉన్న ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. చేతి దనక వచ్చి నోటి ముద్ద పక్కకి వెళ్ళిపోతుంది. సో దానికి కేతువు కారణము. అంతర్దశలలో శుక్రుడు కానీ, వ్యాపారం కూడా అంతేనా గురుగారు? వ్యాపారం కూడా అంతేనా? వ్యాపారం అయితే మరీ డేంజర్. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే భూమి మీద నడిచేవాడు పడితే దెబ్బలు తగులుతాయి మామూలుగా. ఫస్ట్ ఫ్లోర్ వాడు పడితే కాల్లో చేతిలో ఇరుగుతాయి. 10th ఫ్లోర్ నుండి పడితే చచ్చిపోతాడు. అంటే వాడి ఎదుగుతున్న స్థాయిని బట్టి వాడికి డ్యామేజ్ ఉంటుంది. సో వ్యాపారం అనేది 10th ఫ్లోర్ అనుకుందాం. 10th ఫ్లోర్ మించి పడ్డవాడు నాశనం అయిపోతాడు. ఇంకా అంటే వాడి కోట్లలో నష్టం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అదే 50వ ఫ్లోర్ అంటే వాడు సీఎం అన్నట్టు. ఆయన సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి సీఎం పదవి పోతే ఎట్లుంటది? సో దీన్నే అంటాము. లేదా ఒక అపమృత్యు గండం వచ్చి ఒక బాగా సంపాదించిన వ్యక్తి, పొలిటీషియనో లేదా ఎంటర్ప్రెన్యూరో, బిజినెస్ మ్యానో చనిపోయింది అనుకుందాం క్యాన్సర్తోని. సో అది రూలింగ్లో ఉండి వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇది డేంజరస్ పొజిషన్. సో అందుకని ఏంటంటే ఆ వ్యక్తి తీవ్రతను బట్టి వాళ్ళకు జరిగేటువంటి నష్టం అనేటువంటిది ఉంటుంది. సో ఆ తీవ్రతను మనం గమనించాలి. ఆ నష్టం ఉద్యోగం అవ్వచ్చు, రాకపోవడం అవ్వచ్చు, పదవి రాకపోవడం అవ్వచ్చు. కానీ ఏదైనా అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అని. పదవి రాకపోవడము మంచిది, కానీ పదవి కోల్పోవడం డేంజర్. డబ్బు లేకపోవడం మంచిది, డబ్బు సంపాదించి కోల్పోవడం నష్టం. సంతానం లేకపోవడం మంచిది, సంతానము అనారోగ్యంతో కలగడం సమస్యలు. అలాగే ఆటిజంతో పిల్లలు పుట్టడం సమస్యలు. అలాగే హార్ట్ ప్రాబ్లంతో పిల్లలు పుట్టడం సమస్యలు. సో జనరల్గా నేను ఒక్కొక్కసారి సంతాన యోగం లేదు అన్నప్పుడు, కొంతమందికి సంతానం కలిగినప్పుడు నేనేదో ఓడిపోయినట్టు, నేనేదో తప్పు చెప్పినట్టు నాకు ఫోన్లు చేసి వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, నాకు పిల్లలు పుట్టారు అని. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఆటిజంతో పుట్టిండ్రు అని తెలుసుకున్న తర్వాత బాధపడతారు. సో ఇట్లా చాలా ఉంటాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వంశదోషం. వంశదోషం అంటే శుక్రుడు. వంశ భ్రష్టుత్వం అంటే రవి. ఈ రవి శుక్రులు కనుక సరిగ్గా లేకుండా 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో శని దృష్టితోని, కుజుడితోని, రాహుతోని, కేతుతోని కలిసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘటనలు జరుగుతాయి. సో దీనికి ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మన రాశులు ఇప్పుడు ద్వాదశ రాశుల పరిస్థితి. సో ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి కనుక తీసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా మేషరాశికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఏలినాటి శని ప్రారంభమయ్యింది. ఎవరైతే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వయసు వాళ్ళు ఉంటారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని అంటాం దీన్ని. సో 2వసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. సో ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో తండ్రికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అపమృత్యు దోషాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి, వివాహంలో గొడవలు ఉంటాయి, అవివాహితులకు వివాహం కానటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగస్తులకు ఉద్యోగం రానటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్లకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులను తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లేదా ఈడీ లాంటి సమస్యలు ఉంటాయి. రైతులకు మొదటి పంట కంటే 2వ పంట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాకు సమస్యలను చెప్పుకున్నాం ఆల్రెడీ. సో రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్, ఓటమిలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు కనిపిస్తూ ఉన్నాయి.
మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఓకే. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా, అలాగే రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఓకే. ఇది రెమెడీ. రైట్. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంచుమించుగా 75% అనుకూలంగా ఉంది. సో టెన్షన్ లేదు. శుభం. ఈ సంవత్సరం ఇంచుమించుగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు లేదా కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు దొరుకుతాయి. యూనివర్సిటీలో సీట్లు లభిస్తాయి. సో ప్రేమ వివాహం ఫలిస్తుంది. అవివాహితుల వివాహ యోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి సెటిల్మెంట్ కనిపిస్తూ ఉంది. గృహాలు లేని వారికి గృహ నిర్మాణ యోగం కనిపిస్తూ ఉంది. సో వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు, రైతులకు అనుకూలంగా ఉంది.